నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మీ ఫజల్. ఏపీలో ఎన్నికల నేపథ్యంలో సోషల్ మీడియాలో ఏ పార్టీ కూడా తగ్గడం లేదు. వాళ్ళకు అనుకూలంగా ప్రచారాలు చేసుకుంటున్నారు. అయితే యాత్ర 2కు సంబంధించి ఒక జియో మార్కెట్లో టోటల్గా బాగా సర్క్యులేట్ అవుతుంది. అయితే నీలం సహాని చీఫ్ సెక్రటరీ పేరుతో ఈ జియో, ఇది ఫేక్ జియో. అయితే ఈ జియోకి సంబంధించిన సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ సుభాకర్తో మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సుభాకర్ గారు. నమస్తే అండి. ఏంటి ఈ జియోకి సంబంధించిన వివరాలు? ఈ ఫేక్ జియో విడుదల వెనుక ఎవరన్నా ఉన్నారా, లేకపోతే రాజకీయ ప్రయోజనాల్లో భాగంగా, అంటే రెండు పక్షాలు కూడా, ఒక పక్క టీడీపీ కూటమి కానీ ఇంకొక పక్క వైసీపీ కానీ సోషల్ మీడియాలో వాళ్ళ అభిమానులు రెచ్చిపోతున్నారని మనం అనుకోవచ్చా? నిన్న చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన, చంద్రబాబు నాయుడు ఢిల్లీలో అడుగు పెట్టడంతోనే అమిత్ షాను కలిసినట్టుగా, అమిత్ షా పాదాలకు నమస్కారం చేస్తున్నట్టుగా ఫేక్ వీడియో, ఫేక్ మార్ఫింగ్ చేసి ఆ పిక్స్ ని, ఆయన చంద్రబాబు నాయుడు గతంలో యోగా చేసే పిక్, ఇంకొక పిక్ ఏదైతే అమిత్ షాకి సంబంధించింది ఉందో, ఈ రెండింటిని మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో నిన్న ఈవినింగ్ నుంచి ట్రోల్ చేస్తూ ఉన్నారు. అట్లా ఒకళ్ళ మీద ఒకళ్ళు ఈ ఫేక్ ప్రచారం, ఏది నిజం ఏది అబద్ధం అని తెలుసుకోవడంలో ప్రజలు కన్ఫ్యూజ్ అయ్యే పరిస్థితి. అంటే వైసీపీనే రెచ్చగొట్టిందా ఫస్ట్? ఆ ఫోటో మార్ఫింగ్ చేసి అమిత్ షా కాళ్ళ మీద దండం పెడుతున్నట్టు చంద్రబాబు ఫోటో పెట్టేసరికి అంశం ఏంటంటే, ఈ ఫేక్ మార్ఫింగ్ వీడియోస్ లో అన్నిటికంటే దురదృష్టకరమైన అంశం, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ఏదైతే ప్రస్తుతం మేజర్ మీడియా పేర్లు ఏదైతే ఉన్నాయో వాటిని దీంట్లో వార్త ప్రచురించినట్టుగా, అది వార్తాపత్రిక పేరు కానీ, ఒక టీవీ ఛానల్ పేరు కానీ, ఈ సోషల్ ప్లాట్ఫామ్ సంబంధించిన ఏదైతే వెబ్సైట్లు ఉన్నాయో వాటి పేర్లతో ఈ ఫేక్ ని వాళ్ళు ప్రచురించినట్టుగా. దీంట్లో రెండు తప్పులు ఉన్నాయి. ఒకటేమో ఫేక్ ని క్రియేట్ చేయటం, రెండేమో ఒక సంస్థకు ఆపాదించడం. ఆ పత్రికలో వచ్చిందనో, ఈ వెబ్సైట్ లో వచ్చిందనో, ఈ టీవీలో వచ్చిందనో ఆ లోగోల్ని, ఆ సంస్థకు సంబంధించిన ఎంబ్లమ్స్ ని, లోగోల్ని వాడి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసే పరిస్థితి ఉంది. అదే కోవకు చెంది ఇవాళ ఏదైతే యాత్ర సినిమా రిలీజ్ సంబంధించి ఒక జీవో వచ్చినట్టు, అవును, ఆ ప్రభుత్వ జీవోలో అంగన్వాడీలు, ఆశా వర్కర్లు మొదటి 2 రోజులు సినిమా చూసేలాగా ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలని, గ్రామ వాలంటీర్ ఒక్కొక్కళ్ళు ప్రభుత్వ పథకాలు పొందే 10 మందిని సినిమాకి తీసుకురావాలని, ఒక్కో వాలంటీర్ 10 టికెట్లు అందేలా థియేటర్ యాజమాన్యాన్ని కలెక్టర్ ఆదేశించాలని, ప్రతి ప్రభుత్వ ఉద్యోగి వారాంతాల్లో యాత్ర 2 సినిమా చూసేలాగా హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ని ఆదేశించాలని, మళ్ళీ వాళ్ళకి ఎలా చుట్టి దొరుకుతుందా, లీవ్ దొరుకుతుందా, సినిమా కుటుంబంతో చూడాలనుకుంటే బుక్ చేసుకున్న వారికి టికెట్ చూపిస్తే సెలవు ఇవ్వాలని, ఇట్లా రకరకాలుగా ఒక ఫేక్ జియో క్రియేట్ చేసి దాన్ని సోషల్ మీడియాలో విపరీతంగా సర్క్యులేట్ అవుతుంది. అవును, మనం చూడొచ్చు. ఇక్కడ నా దగ్గర జియో కాపీ ఉంది, నేను అది చూస్తున్నాను, ఆ జియోలో ఉంది. కానీ ఇక్కడ నీలం సహాని పేరు పెట్టడం అనేది అది చిన్న పొరపాటేమో, ఆ ఫేక్ క్రియేట్ చేసిన వాళ్ళు. ఫేక్ క్రియేట్ చేసినప్పుడు, ఏదో దొంగతనం చేసినప్పుడు ఎవడో ఒకటి ఏదో ఒకటి క్లూ వదిలేస్తాడు అన్నట్టు, ఈ ఫేక్ లో మనకి ఏది కొంచెం నిశ్చితంగా గమనిస్తే అది ఫేకా కాదనేది మనకు అర్థమవుతుంది వాస్తవానికి. అవును, నిజమైన వార్తల కంటే కూడా ఈ ఫేక్ వైరల్ అనేది, వైరల్ అంటే లైక్ వైరస్ లాగా, ఒక మహమ్మారి లాగా ఈ ఫేక్ వార్తలతోనే సమాజానికి పెను ప్రమాదం పొంచి ఉంది. అంటే దీని వెనుక ఏమన్నా సినిమా ప్రచారం కోసం ఈ టెక్నిక్ వాడి వైసీపీనే చేసిందా, లేకపోతే అపోజిషన్ పార్టీ చేసింది అనుకోవచ్చు? అది వైసీపీ చేసింది, టీడీపీ చేసింది అనేది కాదు, ఎవరు చేసినా అది ఫేకే. డైరెక్ట్ గా దీనికి సంబంధించి ఇది ప్రభుత్వాన్ని అబాసుపాలు చేసే వ్యవహారమే. ఈ రకంగా వాళ్ళ సినిమా ప్రమోషన్ కోసం దీన్ని ఇట్లా వాడుకుంటారని మనం అనుకోం, కానీ ప్రత్యర్థులే దీనికి సంబంధించి చేసే పరిస్థితి. వాస్తవానికి 2024 జనవరి నెలలో ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఒక నివేదిక, ప్రపంచాన్ని 2024లో అత్యంత భయభ్రాంతులకు గురి చేసే అంశం ఏంటి అని చెప్పేసి ఒక నివేదిక విడుదల చేసింది. దావోస్ సమావేశంలో నివేదిక విడుదల చేసింది. ఆ నివేదిక ప్రకారం భారతదేశానికి పొంచి ఉన్న అతి పెద్ద పెనుముప్పు ఫేక్ ప్రచారం, ఫేక్ వార్తలు అనేదాన్ని వాళ్ళు పూర్తి రెడ్ మార్క్ గా నివేదికలో ప్రపంచ పటంలో భారత్ ని రెడ్ మార్క్ గా చూపించి, దేశానికి పర్టికులర్ గా 2024 మనం సార్వత్రిక ఎన్నికలకి వెళ్ళబోతున్నాము, అది
ఈ ఫేక్ న్యూస్ అనేది ఆ పెను ప్రమాదం పొంచి ఉంది. అవును. అంతకు మించి వేరే మహమ్మారి కూడా ఏమీ లేదు. ఆ కోవిడ్, వేరే రకరకాల వరల్డ్ వార్లు కానీ, అవును. పాకిస్తాన్ కి, చైనాకి, ఇండియాకి యుద్ధం, ఇట్లాంటి అన్నిటికంటే కూడా ఇది చాలా పెను ప్రమాదం అని చెప్పేసి ఆ నివేదిక సారాంశం. అవును, అంటే ప్రకృతి వైపరీత్యాల కంటే కూడా ఇది చాలా పెద్ద చూపిస్తుంది అనేది అవును ఆ నివేదిక మనకు తెలియపరుస్తుంది. ప్రకృతి వైపరీత్యాల కంటే కూడా ఇది చాలా ప్రమాదకరమని చెప్పుకోవచ్చు మనం. అనేది ఆ నివేదిక తెలియపరిచింది. దాదాపు ప్రపంచంలో ఉన్న 1400 పైచిలకు నిపుణులతో ఆ నివేదిక తయారు చేసి భారతదేశానికి పొంచి ఉన్న పెనుముప్పు ఫేక్ న్యూస్ అనేది వాళ్ళు ప్రకటించింది. ఓకే, అయితే మనం చూడొచ్చు నిన్నటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో 2 వార్తలు ఫేక్ వార్తలు హల్చల్ చేస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఒకటైతే చంద్రబాబు నాయుడు అమిత్ షా కాళ్ళ మీద పడినట్టు ఒక వర్గం మార్ఫింగ్ చేసి పెడితే, ఇంకొక వర్గం ఏమో యాత్ర 2కు సంబంధించి అక్కడ వాలంటీర్లను వాడుకుంటున్నారంటూ వాళ్ళ పార్టీకి డ్యామేజ్ చేసినట్టు ఈ 2 ఫేక్ వార్తలు ఏపీలో హల్చల్ చేస్తున్నాయని మనం అనుకోవచ్చు. చేస్తున్నది వైరల్ అవుతుంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఏది ఫేకు ఏది వాస్తవం అనేది ప్రజలు అప్రమత్తంగా ఉండాలనేది మన తరపు నుంచి యాజ్ ఎ మీడియా బాధ్యతగా ఏది ఫేకు ఏది నిజం అని చెప్పేసి ప్రజలకి స్పష్టం చేయాల్సిన బాధ్యత మన మీద కూడా ఉంది. దానిలో భాగంగానే మనం ఈ ఫోన్ పెట్టాం. ఓకే, థ్యాంక్ యూ సుభాకర్ గారు.